ఈ వీడియోలకి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఇవి పక్కా అన్నట్టు 100% మీరు నేర్చుకోవాల్సింది గేట్కి వచ్చేసి నెట్వర్క్ థియరీలో థెవెనిన్ మోడల్ ఉంది, దాని మీద ప్రాబ్లమ్స్ PYQs చేయండి. నెక్స్ట్ మెష్ అండ్ నోడల్ అనాలిసిస్ ఉందా, అవైతే పక్కా. కేవీఎల్ అడ్వాన్స్ ఏంటిదంటే నోడల్, KCL అడ్వాన్స్ ఏంటంటే మెష్. ఓకేనా. ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఉందా, అది. నెక్స్ట్ వచ్చేసి 2 పోర్ట్ నెట్వర్క్ థియరీ ఉందా, అది. ఓకేనా. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 7-8 మార్క్స్ కవర్ అవుతాయి. ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా. లాప్లాస్ అండ్ జెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే. కన్వల్యూషన్, కోరిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. కంట్రోల్ సిస్టమ్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఉన్నాయా, దాని రిలేటెడ్ PYQs అవి చేయండి. ఓకేనా. బోర్డర్ ప్లాట్, నిక్విస్ట్ ప్లాట్, అవి కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకోండి. అది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక 2-3 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. అది కొంచెం టఫ్ ఉంటుంది. ఓకేనా. టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ ఉందా, అదైతే 100% వస్తుంది. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిజిటల్ సర్క్యూట్స్, ఏదైనా లాజిక్ గేట్స్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా, అదైతే పక్కా. చాలా ఈజీ అవి, ఒక 1 అవర్లో నేర్చుకుంటాం ఎవరు రానోళ్ళు కూడా. ఓకేనా. ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ కౌంటర్స్ ఉన్నాయా, అవి అయితే ప్రీవియస్ వస్తేనే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కష్టం, అంటే ఇప్పుడు సొంతంగా నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు నంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్షన్ ఉందా, అది. ఓకేనా. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్రీవియస్ చూసుకుంటే మీరు చేసుకోండి, అంటే ప్రీవియస్ చేసినవి చూసుకోండి, కొత్త ఏం ముట్టొద్దు. ఎందుకంటే మ్యాథ్స్ అంటే తెలుసా, అట్లనే ఉంటుంది. ఓకేనా. ఓన్లీ ప్రీవియస్ ఉన్నాయా, దాన్ని రివిజన్ చేసుకోండి, PYQs చేసుకోండి, అంతే. కొత్త టాపిక్స్ ఏం ముట్టొద్దు లాస్ట్ డేస్లో. ఓకేనా. యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ప్రాబబిలిటీ ఉందా, ప్రాబబిలిటీలో PDF కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఈజీ, చాలా ఈజీ. అది పర్సంటేజెస్ ఇవన్నీ చాలా ఈజీ. ఓకేనా. అవి నేర్చుకోండి. లాజికల్ రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ ఉందా, అది. డీకోడింగ్, ఎన్కోడింగ్, కొన్ని లాజికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, ఒక 1 minute 2 minutes అయిపోతాయి అవి, అంటే క్వశ్చన్ సాల్వేషన్ అన్నట్టు. ఓకేనా. వర్బల్ అబిలిటీలో సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కంప్లీషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇవి అండి టాపిక్స్, ఇవన్నీ నోట్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంటే 100కి 100% ఇవి నేర్చుకొని పోతే ఒక 30-40 మార్క్స్ కవర్ అవుతాయి ఈజీగా, మీరు క్వాలిఫై అయితే అవుతారు. ఇయర్ రిమైనింగ్ మీ అడ్వాన్స్మెంట్ చేసుకోండి. అంటే ఈ టాపిక్స్ అంటే 100% పర్ఫెక్ట్ నేర్చుకొని పోండి. ఓకేనా. దిస్ ఇస్ మై ఫస్ట్ ఛానల్ అండ్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోసే మీ ముందు పెడతాను, విత్ మోర్ క్వాలిటీ అండ్ వీడియో కూడా క్లారిటీ ఉండేటట్టు చూసుకుంటాను. ఓకే. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.